అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు చెదిరిన ప్రేమ. ఈ కథను రచించిన వారు మణి గారు. ఇంకా కథలోకి వెళితే, శ్రావణ మాసపు తొలకరి జల్లుల్లో రేయంతా సరిసంగమ స్థానమాడిన పచ్చని చెట్లు పిల్లగాలితో ఏకమై తమ దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాయి. నవవసంతాన్ని ఆస్వాదిస్తున్న పక్షులు కిలకిల ధ్వనులతో ఆకాశంలో విహరిస్తున్నాయి. వర్షంలో తడిసిన మట్టి వాసనతో కలిగలిసిన ఆ సుందర మనోహరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నేను, మా నాన్న మా ఇంటి బాల్కనీలో కూర్చుని వేడివేడి కాఫీ తాగుతున్నాము. అంతలో మా అమ్మ ఆదివారం అవడం వలన పొద్దున్నే వంట హడావిడి లేనందున ఒక అమ్మాయి ఫోటో తెచ్చి చేతికిస్తూ, పేరు శిరీష, నీకు ఈడు జోడు బాగుంటుంది, బాగా చదువుకుంది, ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంది, నువ్వు అంటే వెళ్ళి మంచి చెడు మాట్లాడుకుందామని చెప్పింది. అమ్మ చెప్పిన మాటకి నా సమాధానం కోసం అమ్మా నాన్న ఇద్దరూ చాలా ఆతృతగా నా వైపు చూస్తున్నారు. ఏం చెప్పాలో తెలియక అప్పుడే మోరోగిన నా ఫోన్ తీసుకుని నా గదికి వెళ్ళి త్వరగా రెడీ అయ్యి బయటికి వచ్చా. అలా పని హడావిడిలో సాయంత్రం అయ్యింది. ఆఫీస్ నుండి వస్తూ అమ్మా నాన్నలకు ఏవైనా పండ్లు తీసుకు వెళ్దామని బజారు వైపు వెళ్ళి ఇంటి ముఖం పట్టాదారిలో ఉండగానే పెద్ద వర్షం ఎట్టకేలకు ఇల్లు చేరేలోపు పూర్తిగా తడిచిపోయా. అరే ఆదిత్య, త్వరగా తల తుడుచుకుని డ్రెస్ మార్చుకో అన్న అమ్మ మాటలకు తల ఊపి వెళ్ళి డ్రెస్ మార్చుకునే లోపు అమ్మ వేడివేడి కాఫీ చేతికి అందించి, ఇది తాగు, ఈలోపు వంట పూర్తవుతుంది అంటూ కిందకి వెళ్ళిపోయింది. అమ్మ పొద్దున అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం కుదరలేదు. ఏమీ తోచక బాల్కనీలోకి వెళ్ళి నాకు కుడివైపున స్వాగతం ఇస్తూ చిరుగాలికి తలలూపుతూ అందంగా నవ్వుకుంది కుంకుమ రంగు మందార మొక్క. అలా ఊగుతున్న మందార మొక్కను చూస్తూ ఉంటే మది నిండా జ్ఞాపకాలే. అవి నా చిన్ననాటి స్నేహితురాలు, తనది మా పక్క ఇల్లే. పేరు అనన్య. అందరం అని పిలిచేవాళ్ళం. పేరుకు తగ్గట్టే అనన్య ప్రతిభావంతురాలు, చదువులో ఎప్పుడూ ముందుండేది. మంచితనం, అమాయకత్వం, చిలిపితనం కలబోసిన బుట్టబొమ్మలా ఉంటుంది. తాను నాకు 1వ తరగతి చదువుతున్నప్పటి నుంచి తెలుసు. కొంచెం భయస్తురాలు కావడంతో అందరితో అంతగా కలిసేది కాదు, మాట్లాడేది కాదు. చిన్నతనంలోనే కొన్ని మనస్పర్ధల వల్ల తల్లిదండ్రులు విడిపోవడంతో అని బాధ్యత అన్ని నానమ్మ అందిపుచ్చుకుంది. ఉద్యోగరీత్యా బదిలీల కారణంగా అన్నీని వాళ్ళ నానమ్మతోనే పాటు తీసుకువెళ్ళేది. ఎప్పుడైనా సెలవులకు మాత్రమే ఇటు వచ్చేది. మళ్ళీ సెలవులు అయిపోగానే తిరిగి వెళ్ళిపోయేది. అలా సంక్రాంతి, దసరా సెలవుల్లో మాత్రమే దర్శనమించేది. ఎవరైనా పలకరిస్తేనే పలికి సమాధానం చెప్పేది. క్రమేణా రోజులు గడవడం, సంవత్సరాలు అంకెలు మారడంతో సరిగ్గా నేను డిగ్రీ 1వ సంవత్సరంలో ఉండగా తాను 10 పూర్తి చేసుకుని నానమ్మ బదిలీ కారణంగా ఇక్కడికి వచ్చింది. అప్పటికి కొంచెం మాట కలిపితే మాట్లాడేది. తన సంబంధంతో మనకు ఇంకో ప్రశ్న వేసే అవకాశం ఉండదు. ఏమి అడిగితే దానికి సమాధానం చెబుతుంది. మరి ఎక్కువగా కాదు, తక్కువ కాదు, వినయంగా, ప్రశాంతంగా, బంగారు వర్ణం, పొడవాటి జుట్టు, గుండ్రాని ముఖం, చూడ చక్కగా ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న నీ జీవితంలో పెద్ద ఉపప్రవదమే వచ్చింది అని నానమ్మ అనారోగ్యం కారణంగా కాలం చేశారు. తల్లి తండ్రి తానై పెంచిన నానమ్మ లోటని మరింత కుంగదీసింది. ఆనాటి నుండి నానమ్మ జ్ఞాపకాలతో అని మునుపటి కంటే మరింత మోహభావంగా తయారయ్యి అయినా వాళ్ళ మధ్య ఒంటరిగా ఉండేది. ఆ నిమిషాల్లో తాను ఏమైపోతుందో అని భయమేసి తన స్నేహం బలపరుచుకోవడానికి నేనే మాట కలిపేవాడిని. అలా నా స్నేహానికి అలవాటు పడిన అని అన్నీ కాకపోయినా కొన్ని విషయాలు పంచుకునేది. నానమ్మ దూరం కావడంతో అప్పటి వరకు ఎదురు కాని ఆర్థిక అవసరాలు అనిని ఇబ్బంది పెట్టేవి. ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి ఎవరికి బరువు కాకూడదని చదువుతో పాటు ఓ ప్రైవేట్ స్కూల్లో ట్యూషన్ చెప్పేది. ఖాళీ సమయాల్లో మొక్కలు నాటడం, పాదులు తీయడం, బొమ్మలు గీయడం లాంటి పనులలో నిమగ్నమై ఉండేది. అని నాంటిదే ఈ మందార మొక్క తనలాగే నిర్మలంగా నవ్వుతూ పూజకు పూలిస్తుంది. ఇప్పుడు మోగపిల్లలా కనిపించే అని మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? తాను మాట్లాడుతున్నంతసేపు సమయమే తెలీదు. అని మాటలు నిజంగా ముత్యాలుగా ఉంటాయి. చాలా పద్ధతిగా అన్నీ మంచి మాటలు చెప్తుంటే ఎన్ని గంటలైనా వింటూ ఉండాల్సిందే. అలా నీలోని మంచి గుణాలు నాకు బాగా నచ్చేవి. ఆ నిమిషం తనంటే నా ఇష్టమే, ప్రేమో తెలిసేది కాదు.
క్రమేణా అని బీటెక్ పూర్తి చేసుకుని ప్లేస్మెంట్లో పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించి బెంగళూరుకి వెళ్ళింది. నేను మా అమ్మ నాన్నను వదిలి వెళ్ళలేక ఇక్కడ ఒక బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉండిపోయాను. అంత బిజీ ప్రపంచంలో ఉన్న ఇద్దరం సన్నిహితంగానే ఉండేవాళ్ళం. కబుర్లు చెప్పుకోవడం, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం లాంటి వాటితో మా సంభాషణలు గడిచేవి. కాలం ఎవరి కోసం ఆగదు కదా. మరో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఉద్యోగంలో స్థిరత్వం రావడంతో అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా పెళ్లి చేసుకో అంటూ అందరూ తొందర పెడుతూ సంబంధాలు చూడసాగారు. నాకు మాత్రం నా భార్య స్థానంలో అని కాకుండా ఇంకో అమ్మాయి నా ఊహ మాత్రానికైనా రూపుదిద్దుకోవడం లేదు. కానీ అని మనసు కూడా తెలుసుకోవాలిగా. మనిషితో బంధం పెంచుకుంటే అవి దూరమైనప్పుడు తట్టుకోలేను అంటూ ఎవరితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడేది కాదు అని. మరి ఇప్పుడు తన ప్రతిపాదనకు ఏమంటుందో అన్న భయంతో ఎక్కువగానే ఉంది. పెళ్లి వయసు వచ్చినా ఏనాడు పెళ్లి గురించి మాట్లాడడం లేదు, నేను వినలేదు. ఇంకా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు అని బంధువులు స్నేహితులు అడిగితే నేను ఒంటరిగా లేను, నాతో నేను సంపూర్ణంగా ఉన్నాను అని చెప్పేది. అలా తనకు పెళ్లిపై ఇష్టం లేదనే మాట మాత్రం స్పష్టమైంది. అని మనసు తెలుసుకునే దారి కనిపించడం లేదు. నెమ్మదిగానే అని నుండి కాల్స్ మెసేజెస్ తగ్గిపోయాయి. అని తన మనసులో ఏమనుకుంటుందో అర్థం కాలేదు. ఒకవేళ ధైర్యం చేసి నేను అడిగితే తనకు ఆ ఉద్దేశం లేకపోతే ఇన్ని సంవత్సరాలు స్నేహం చెరగని మచ్చలా ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు, కాలమే దారి చూపుతుంది అంటూ ఎదురు చూస్తున్న ఇంతలో అనికి వాళ్ళ నాన్న వాళ్ళ బంధువర్గంలోనే ఓ మంచి సంబంధం చూశారు. అబ్బాయి డాక్టర్, అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి. కానీ అని పెళ్ళికి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు చేసుకోను, నాకు టైం కావాలి, నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి అంటూ పెళ్లి విషయం వాయిదా వేసింది. రోజులు, నెలలు, సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా పెళ్లి ఆలోచన చేయడం లేదు. అని ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు రాత్రి అని ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిన మొదటి రోజు అని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిసి గుండె జారిపోయింది. హాస్పిటల్లో కోలుకున్న అని కబురు చేయకుండా అమెరికా వెళ్ళిపోయింది. వెళ్ళిన నాటి నుండి ఈ రోజు వరకు కాల్, మెసేజ్ ఏమీ లేదు. అని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నార్థకంతోనే రోజులు గడుస్తున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.